ఓ చెల్లి తుగ్ల కాస్తులు లెక్కెట్టావా నగరక వచ్చి పూలు పెడితే అంబటి వచ్చి. బాగున్నారా అక్క? బాగుందమ్మా. ఈసారి మీ ఓటు మా అన్న కేసి గెలిపించాలక్క. ఈ సీట్ తీసుకొని మీ పార్టీకి ఓట్ వేయాలా? అవునక్క. అవునా, ఒక నిమిషం ఉందమ్మా వస్తా. ఈ ఆవుల్లో పాల పిండి ఆ డబ్బుతో సంపాదించిన సీర, పూల తోటలో వచ్చిన డబ్బులతో తీసుకున్న సీర, డిగ్రీ చదివిండే నా కొడుక్కి పిఎస్ లో డ్యూటీ వచ్చింది. నా కొడుకు ఫస్ట్ జీతంలో ఇచ్చిండే సీర, అన్ని పొదుపు డబ్బుల్లో తీసుకున్న సీరలు. నాకెందుకమ్మా చూపిస్తున్నావు ఇవన్నీ? మాకు సీమా లోన్ ఇచ్చి నెలకు 15,000 సంపాదించే రూట్ చూపించింది మా అన్న. పూల తోటకి డ్రిప్పుల్ సబ్సిడీ ఇచ్చింది మా అన్న. నా కొడుకు చదివే కాలేజీ కట్టించింది మా అన్న. పిఎస్ కాలేజీ తెచ్చింది మా అన్న. మా ఊర్లో పొదుపు సంఘాలు పెట్టి ఆడవాళ్ళకి ధైర్యం ఇచ్చింది మా అన్న. ఒక మాటలో చెప్పాలంటే మా జీవితాలు మార్చిందే మా అన్న. అన్న అన్న అంటే ఎవరమ్మా మీ అన్న? ఆడ చూడమ్మా, ఆయన మా అన్న. సీర్ ఇచ్చినందుకే మీకు ఓటేయాలంటే ఇన్ని సీర్లు కొనుక్కొని శక్తించినా ఆయనకి ఎన్ని ఓట్లు వేయాలి, ఎన్ని ఓట్లు వేసి గెలిపియాలి. మాకు ఇంత మంచి చేయినా చంద్రబాబు కోట అయిపోతే దేవుడు కూడా మమ్మల్ని క్షమించాలి. అందుకే మేము ఆడవాళ్ళంతా కలిసి ఇకతో చంద్రబాబును లక్ష మెజారిటీతో గెలిపిస్తాం. చంద్రన్న చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుందాం. 1,00,000 మెజారిటీతో గెలిపించి రుణం తీర్చుకుందాం.